శర్మ గారు, మరి ఈ 2015వ సంవత్సరంలో మకర రాశి వారి ఫలితాల గురించి వివరించండి. మకర రాశికి లాభస్థానంలో శని సంచారము, తర్వాత భాగ్యస్థానంలో రాహు సంచారము అత్యంత అనుకూలాన్ని కలిగిస్తుంది. స్థిరం విత్తమాజు స్థిరం మానసంచ అంటే ఈ శని లాభస్థానంలో ఉన్న స్థిరం విత్తం, డబ్బు స్థిరంగా ఉంటుంది. స్థిరం ఆయు, స్థిరం నైవ రోగాదయ అంటే రోగాదులు స్థిరంగా ఉండవు. శతాది ఏకైవ ప్రపంచంలో మనకు అనేటువంటి ఒక స్థానమానాలు దొరికేందుకు అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనీషి కృతన్నత్యజేత్ బంధువర్గం సదాపాలయేత్ అంటే మనీషి మనకు మంచి ఒక జ్ఞానాన్ని ఆ రాహు మనకు ప్రసాదిస్తాడు. ఎవరికైనా ఒక మాట ఇస్తే నిలుపుకోవాలి అనుకొని ఈ మకర రాశి వారు ఈ సంవత్సరంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనీషి కృతన్నత్యజేత్ బంధువర్గం సభాద్యోతక వీళ్ళు ఎక్కడ పోయినా కూడా వీళ్ళకు ఒక స్థానమానాలు విశేష కీర్తి ప్రతిష్టలు ఈ సంవత్సరంలో కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తృతీయంలో కేతు ఉన్నాడు. కేతు తృతీయంలో ఉంటే శిఖీ విక్రమే శత్రునాశం వివాదం ధనం భోగం ఐశ్వర్యం అంటే మూడో ఇంట్లో కేతు ఉన్నాడు అంటే శత్రునాశము అవుతుంది, డబ్బు వస్తుంది, అనుభవిస్తారు, అన్ని విధాలు కూడా చాలా బాగా ఉంటుంది అనుకొని చెప్పొచ్చు.